దొడ్డాస్ ఫంక్షన్ హాల్ ప్రమోషన్ అయితే కంప్లీట్ అయింది. అసలు నాకు ఇక్కడ నుంచి వెళ్ళబుద్ధి కావట్లేదు. ఒక టూరిస్ట్ ప్లేస్కి వచ్చినట్టే అనిపిస్తుంది. నాకు చాలా బాగా అనిపించింది. సో తప్పకుండా మీరందరూ కూడా ఎనీ పార్టీస్, ఫంక్షన్స్, ఏవైనా అకేషన్స్ ఉన్నా కూడా మీరు ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకోవచ్చు. కాస్ట్ గురించి అస్సలు ఆలోచించొద్దు. చాలా రీజనబుల్ ప్రైస్కే వీళ్ళు ఇస్తున్నారు. మనం బయట ఎంత చేసుకున్నాం అంతకంటే తక్కువగానే ఇస్తున్నారు. నేను అందుకే మళ్ళీ చెప్తున్నాను. మీరు చూస్తున్నారు కదా, మినీ తాజ్ మహల్ అని అంటారు. కొంతమంది తాజ్ మహల్ని తలపించేలా ఉంది అని అంటున్నారు. నాకైతే ఇంకా అసలు దీన్ని ఒక మాల ఏంటి, ఒక సినిమా థియేటరా ఏంటి అన్నట్టుగా ఉంది. ఆ లెవెల్ కంటే ఎక్కువే ఉందండి. నేను చూపించాను కదా మీకు 1, 2, 3 ఫంక్షన్ హాల్స్ కానీ, కిచెన్ కానీ, అండ్ సూట్ రూమ్స్ కానీ చాలా బాగున్నాయి. నాకు అస్సలు వెళ్ళాలనిపించట్లేదు. బట్ ఇప్పుడు మనం అంతర్వేదికి వెళ్తున్నాం. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అక్కడ ఉంది, పుణ్యక్షేత్రం. అంతర్వేదికి వెళ్తున్నాము. అక్కడ అంతర్వేది టెంపుల్లో లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూ వెలిశారు. అక్కడ చూడబోతున్నాము. నాతో పాటు రండి. సో దొడ్డాస్ ఫంక్షన్ హాల్ టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది. దాని ప్రమోషన్ కూడా అయిపోయింది. ఫుల్ ఎంజాయ్ చేశాను నేను కూడా. అందుకని మీరు కూడా తప్పకుండా రండి, ఎంజాయ్ చేయండి. అండ్ మీకు దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే కనుక దొడ్డాస్ ఫంక్షన్ హాల్ అని కొట్టగానే, లేదంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. దొడ్డాస్ ఫంక్షన్ హాల్ అన్నా కూడా వచ్చేస్తుంది కాబట్టి మీరు దానికి డైరెక్ట్గా కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. ఎంజాయ్.